ధృవ సినిమా గురించి షార్ట్ గా స్పీడ్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేసుకుందాం భయ్యా. సినిమా పిచ్చ ధృవ రివ్యూని వెంటనే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఇట్. అనవసరమైన హీరోయిజం షాట్స్, అనవసరమైన డైలాగ్స్, అనవసరమైన బిల్డప్స్ ఏమీ లేకుండా తమిళ్లో క్యారెక్టరైజేషన్ ఎలా అయితే ఉందో అదే క్యారెక్టర్ ని తెలుగులోకి కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేసినందుకు, ఆ క్యారెక్టర్ కి తగిన పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా ఇచ్చినందుకు రామ్ చరణ్ కి మనం కుడోస్ చెప్పాలి భయ్యా. రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడా లేదా అన్న డిబేట్ కి మేము డోర్స్ ఓపెన్ చేయదలుచుకోలేదు భయ్యా. ఎందుకంటే ఇచ్చాడు అని చెప్తే ఇవ్వలేదని కొంతమంది, ఇవ్వలేదు అని చెప్తే ఇచ్చాడు అని కొంతమంది డెఫినెట్ గా ఆర్గ్యూ చేసుకుంటారు. కాబట్టి హానెస్ట్ గా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ మూవీస్ అన్నిటిలో కల్లా ఈ మూవీలో హీ డిడ్ అ బెటర్ జాబ్ భయ్యా. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడని చెప్పొచ్చు. అరవింద్ స్వామి క్యారెక్టర్ ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ భయ్యా. ఆయన్ని యాక్చువల్ గా విలన్ అనడం కన్నా అనదర్ హీరో ఆఫ్ దిస్ స్టోరీ అనడం చాలా జెన్యూన్ గా ఉంటది భయ్యా. డెఫినెట్ గా మన అందరం ఒప్పుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే అరవింద్ స్వామి ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఓవర్ షైన్ చేసేసాడని చెప్పి మనం చాలా క్లియర్ గా అర్థమైపోతుంది భయ్యా. కొన్ని ఫ్రేమ్స్ లో ఇంక్లూడింగ్ మన రామ్ చరణ్ ని కూడా ఓవర్టేక్ చేసేసి అరవింద్ స్వామి మాత్రమే కనిపిస్తాడు భయ్యా. హి డిడ్ అ ఫ్యాబులస్ జాబ్, వండర్ఫుల్ జాబ్. అరవింద్ స్వామి గురించి చెప్పడానికి ఈ వీడియో సరిపోదు భయ్యా. సో ఆయన రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ ఆయన గ్రేట్ కంబ్యాక్ గురించి మేము దళపతి టు ధృవ అని చెప్పి ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం భయ్యా. సో కీప్ వాచింగ్ అవర్ స్పేస్. ధృవ మూవీలో హీరోయిన్ కి అంత ఇంపార్టెంట్ రోలే ఉండదు భయ్యా. పర్ఫార్మ్ చేయడానికి 2-3 సీన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆ సీన్స్ లో రకుల్ ప్రీత్ యాజ్ యూజువల్ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. రకుల్ ప్రీత్ ఇస్ బ్యూటిఫుల్, షీఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అండ్ ఇప్పుడు మనకున్న యంగర్ జనరేషన్ యాక్ట్రెసెస్ లో రకుల్ ప్రీత్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్ భయ్యా. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు అనవసరంగా తనని తాను ఎక్స్పోజ్ చేస్తూ అలాంటి పాటల్లో యాక్ట్ చేయడం కొంచెం తగ్గిస్తే బాగుంటది అనేది మా హానెస్ట్ ఒపీనియన్ భయ్యా. యాక్చువల్ గా అరవింద్ స్వామి, రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ మన పోసాన మురళీకృష్ణది. అండ్ ఆయన కామెడీ టైమింగ్ లోను, సెంటిమెంటల్ సీన్స్ లోను, డైలాగ్ డెలివరీలోను, ఎక్స్ప్రెషన్స్ లోను ఆ జాలీగా ఉండడం, అమాయకంగా యాక్ట్ చేయడం చాలా బాగా యాక్ట్ చేశారు భయ్యా. అండ్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. నవదీప్ ఇస్ అ టాలెంటెడ్ యాక్టర్ భయ్యా. ఆయనకి తగిన క్యారెక్టర్ ఇస్తే బాగా యాక్ట్ చేస్తాడు అనేది ఈ మూవీలో ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ లో సీన్స్ అన్ని పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్ లో నవదీప్ ని అటాక్ చేసే సీన్ లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది భయ్యా. ఎమోషనల్ గా సఫర్ అవుతూ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు భయ్యా. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు మన ధృవ ఫ్రెండ్స్ కానీ, అరవింద్ స్వామి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, అండ్ మన ఫార్మా ల్యాండ్ మైనింగ్ ఇల్లీగల్ మాఫియా విలన్స్ కానీ, మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ భయ్యా ఆటలో అట్టుపండు మన ఏంజెలినా క్యారెక్టర్, వీళ్ళందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు భయ్యా. వీళ్ళందరికీ పెద్ద చెప్పుకోదగిన సీన్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ఉండకపోయినా వాళ్ళకి ఇచ్చిన లిమిటేషన్స్ లో వాళ్ళు చాలా నీట్ గా, డీసెంట్ గా, క్లాస్ గా బాగా పర్ఫార్మ్ చేశారు భయ్యా. సురేందర్ రెడ్డి ఆయన స్టైల్లో ఈ స్టోరీని మనకు ప్రెజెంట్ చేశారు భయ్యా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టోరీని ఎక్కడా కెలకలేదు భయ్యా. మన టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ సీన్ పెడితే బాగుంటది, ఆ సీన్ పెడితే బాగుంటది అని స్టోరీని ఎక్కడా కెలకకుండా, స్టోరీలో ఉన్న గ్రిప్ ని కానీ, స్క్రీన్ ప్లే లో ఉన్న యాక్షన్ ని కానీ, ఆ స్పీడ్ ని కానీ ఎక్కడా తగ్గకుండా మనకి ప్రెజెంట్ చేసినందుకు సురేందర్ రెడ్డికి ఒక పెద్ద థ్యాంక్స్ భయ్యా. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, ఆయన సాంగ్స్ కానీ, ఆయన మ్యూజిక్ కానీ చాలా హిప్ హాప్ గా ఉంటుంది. ఆయన మన తెలుగు ఆడియన్స్ కి తమిళ్లో ఉన్న ఆల్బమ్ ని కాపీ పేస్ట్ చేయకుండా కొత్త ట్యూన్స్, కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు భయ్యా. ఒకే ఒక్క సాంగ్ ని మాత్రం కాపీ చేశారు, ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ ఫేమస్ సాంగ్ ఇన్ తమిళ్ కాబట్టి. సో హిప్ హాప్ తమిళ ఇస్ డెఫినెట్లీ హియర్ టు స్టే అండ్ హీ ఇస్ అ వెరీ బిగ్ థ్రెట్ to all the music directors భయ్యా, leading music directors in Tollywood. Story is the biggest positive point for this movie. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయే స్క్రీన్ ప్లే మన తెలుగు ఆడియన్స్ కి కొంచెం కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ అనదర్ పాజిటివ్ పాయింట్. హీరోకి విలన్ కి మధ్యలో అన్వాంటెడ్ ఫైట్స్ కానీ, కన్ఫ్రంటేషన్ సీన్స్ కానీ, భారీ డైలాగులు కానీ ఏమీ లేకుండా ఎవరి క్యారెక్టర్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళ క్యారెక్టర్ కి ఇస్తూ ఎవరిని వాళ్ళని ఇండివిజువల్ గా ప్రెజెంట్ చేయడం ఈ స్టోరీకి ఇంకొక పాజిటివ్ పాయింట్. సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టరైజేషన్ అండ్ అరవింద్ స్వామి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. సరదాగా నెగిటివ్ పాయింట్స్ గురించి కాకుండా భయ్యా, మనం ఈ సినిమాలో అప్పుడప్పుడు మన సినిమా చూసేటప్పుడు కొన్ని ఫ్రేమ్స్ లో అబ్బా చా, అవునా, అబ్బో అని చెప్పి ఆడియన్స్ నుంచి రియాక్షన్స్ వినిపిస్తుంటాయి కదా భయ్యా. అలాంటి సీన్స్ ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి భయ్యా. ఆ సీన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ లో ఆ సైకిల్ రేసింగ్లు, ఆ హార్ట్ బీట్ సీన్లు అవన్నీ కొంచెం ఓవర్ అయ్యేట్టు అనిపించలేదు భయ్యా. ఫైండ్ మై ఫోన్ యాప్ టెక్నాలజీ అదంతా కరెక్టే, కాకపోతే బైక్ అంత ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు చేతిలోంచి సెల్ ఫోన్ ని ఎయిమ్ చేసి కరెక్ట్ గా కొట్టి హుడీలో పడేయడం అనేది కొంచెం
ఆహా అనిపించలేదు భయ్య. మన సెకండ్ హాఫ్ లో ఆ వాచ్ సీన్ బానే ఉంది భయ్య. యాక్చువల్ గా లాజిక్ మన దాంట్లోనే బాగా వర్కౌట్ అయింది తమిళ కన్నా, దట్ ఐ డెఫినెట్లీ అగ్రీ. కాకపోతే ఆ సీన్ లో కూడా థియేటర్ లో కొంతమంది ఆడియన్స్ అబ్బో అని ఇంతకు ముందు రిలీజ్ అయిన అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే అర్థమైపోయింది కదా, ఆ సినిమా కొంచెం గుర్తొచ్చింది అన్నట్టు అనిపించలేదు భయ్య. తమిళ సినిమాలో కన్నా తెలుగు సినిమాలో సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ ని కొంచెం అంటే 0.05% కొంచెం డౌన్ చేసినట్టు అనిపిస్తుంది భయ్య. మేబీ హీరో కొంచెం పెద్ద హీరో అవడం వల్ల కొంచెం హీరోకి ఎలివేషన్ ఇద్దాం అని మెయిన్ గా లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ లో కొంచెం సిద్ధార్థ అభిమన్యు క్యారెక్టర్ ని డౌన్ చేసినట్టు అనిపిస్తుంది భయ్య. ధృవ ఇంట్రడక్షన్ సాంగ్, సిద్ధార్థ అభిమన్యు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ షాట్, ఇంటర్వెల్ సీక్వెన్స్, బగ్ డిటెక్షన్ షాట్, సెకండ్ హాఫ్ లో ప్రపోజల్ సీన్, క్లైమాక్స్ కన్ఫ్రంటేషన్ సీన్, మూవీ క్లైమాక్స్ లో ట్విస్ట్. For excellent story, excellent screenplay, for Arvind Swamy performance and ఈ సినిమాని మనకి తెలుగు ఆడియన్స్ కి చూపించాలి అని సెలెక్ట్ చేసుకున్న థాట్ వచ్చినందుకు రామ్ చరణ్ కి వీళ్ళందరికీ కుడోస్ చెప్తూ 75%. సో అది భయ్య మన సినిమా పిచ్చ ధృవ రివ్యూ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే, మా ఒపీనియన్స్ తో కనుక మీరు అగ్రీ అయితే మా వీడియోని షేర్ చేయండి, మమ్మల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో, షేర్, లైక్. బాయ్. మన సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ ప్లేస్ లో ఒక లీడింగ్ టాప్ తెలుగు హీరో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది స్టోరీ, ఏ హీరో చేస్తే బాగుంటది అనే ఆన్సర్ ని మా కామెంట్ సెక్షన్ లో రాయండి.